పెద్ది సినిమాకి సంబంధించి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కళ్ళు ఫిదా అయిపోతున్నారు. నేషనల్ మీడియా ఎన్నో దిగ్గజ రివ్యూ సంస్థలన్నీ కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి ఆయన యాక్టింగ్ కి అయితే అసలు మామూలుగా ఇవ్వట్ల రివ్యూస్ ఆ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి రికార్డులు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. నిన్నటికే దాదాపు 140 కోట్లు అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే సినిమాకి సంబంధించి చిన్న చిన్న నెగిటివ్స్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి. దాని మీద ఇప్పుడు చిత్ర యూనిట్ ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు గారు కూడా ఓపెన్ గానే స్పందించారు. ఏవైతే జాన్వీ కపూర్కి సంబంధించి హీరోయిన్ గా ఆమె చేసినటువంటి ఆ పాత్ర గురించి కొన్ని నెగిటివ్ రివ్యూస్ కావచ్చు, కొన్ని నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయో దాని మీద ఆయన చాలా సీరియస్ గానే తీసుకున్నారు. అంతేకాదు దాని మీద ఎవరైనా బాధపడితే క్షమాపణ చెబుతున్నాను, నేను ఆడవాళ్ళ మీద చాలా గౌరవంగా ఉంటాను, అలాంటి పాత్రలకు ఇంకా మంచిగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను, ఈ సినిమాలో వచ్చినటువంటి ఆ నెగిటివ్ కమెంట్స్ ని కూడా నేను తీసుకుని సరి చేసుకుంటున్నాను, జాన్వీ కపూర్ కి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి కొత్త సీన్స్ ని యాడ్ చేస్తున్నాం. పెద్ది సినిమాలో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కొన్ని సీన్స్ యాడ్ కాబోతున్నాయి. జాన్వీ కపూర్ కి సంబంధించి అంటే పెద్దిలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేటువంటి కథ అది. ఆయన క్యారెక్టర్ కూడా ఒక అద్భుతంగా అనిపించింది. ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి, చాలా అద్భుతంగా ఉంది, ఇది ఈ దేశ యువతకి చాలా కావాలి అనుకునేటువంటి ఒక వీరుడు యోధుడి కథగా మనం చెప్పొచ్చు. కాకపోతే అలా ఉండేటువంటి ఒక క్యారెక్టర్ని ఇలా లవ్ ట్రాక్ తో అలా అమ్మాయి వెనకాల పడేటువంటివి కొన్ని సీన్స్ వల్ల ఏదైతే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉందో దానిని కట్ చేసేసి కొత్త సీన్స్ ని యాడ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీని మీద బుచ్చిబాబు గారు ట్విట్టర్ వేదికగా స్పందించి దీన్ని వెంటనే ట్రిమ్ చేస్తున్నాము, మిగతా కొన్ని సీన్స్ ను కూడా యాడ్ చేస్తున్నాము, ఎవరైనా మనోభావాలు కనుక కొంతమంది ఆడవాళ్ళకి సంబంధించినటువంటి సీన్స్ మీద కమెంట్స్ చేశారు, దాని గురించి నేను వెంటనే సారీ చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పటం గౌరవంగా తీసుకోవడం, అంటే విమర్శలను కూడా ఆయన గౌరవంగా స్వీకరించడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే బుచ్చిబాబు గారు రెండో సినిమా ఇది. మొదటి సినిమాతోనే ఆయన నేషనల్ అవార్డు తీసుకున్నారు. రెండో సినిమాతో ఈసారి నేషనల్ అవార్డు యాక్టర్కి మిగతా వాటికి కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి సినిమాని ఈ దేశానికి అందించారు. ఒక గొప్ప పోరాట యోధుడి కథని ఇప్పుడు ఈ దేశానికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. రామ్ చరణ్ గారితో ఏ రకంగా యాక్ట్ చేపించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. బుచ్చిబాబు గారు చూడటానికి తక్కువ అంటారే అని అనుకున్నాం, కానీ ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేపించగలుగుతారు, ఈ రేంజ్ స్టోరీని రాపించగలుగుతారు, అసలు ఇలాంటి స్టోరీని రామ్ చరణ్ గారితో ఒప్పించి సినిమా చేపించగలుగుతారు అని ఎవరు అనుకోలే. అలాంటి సినిమాని తీశారు. చాలా అద్భుతంగా అనిపించింది. సినిమా అంతా కూడా అద్భుతంగా ఒక ఎమోషన్తో, అటు ఒక సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ హాఫ్ అంతా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఎమోషన్ తో సీట్లలో కూర్చోబెట్టి పిన్ డ్రాప్ సైలెంట్ గా చేసినటువంటి కథని రక్తి కట్టించడం అంటే అంత ఈజీ కాదు. ఎక్కడా కూడా కామెడీ లేకుండా లేదంటే ఎలివేషన్స్ ఇవి వేరే విధంగా లేకుండా కథకి తగ్గట్టుగా హీరోకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ కథని ముందుకు నడుపుతూ ఎక్కడ అంటే 3 గంటల దాదాపు 10 నిమిషాల పాటు ఉండేటువంటి ఈ సినిమాని ఎంతసేపు అక్కడ కూర్చోబెట్టి ఒక ఎమోషనల్ డ్రామాతో సినిమాని ప్రేక్షకుల్ని మెప్పించడం అంటే మాటలు కాదు. అలాంటిది మొదటి నుంచి రికార్డులో వేట కనిపిస్తానే ఉంది. అటు సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫస్ట్ డే కలెక్షన్స్ వరకు ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ రికార్డ్స్ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే రివ్యూస్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్, దాదాపు 700 నుంచి 1000 కోట్లు సినిమా ఇది అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఆ దశగానే రికార్డులు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండో రోజు రికార్డ్స్ గురించి కూడా మనం ఇంకో వీడియో మాట్లాడుకుందాం. ఏదేమైనా కానీ మొత్తానికి పూర్తిగా దీంట్లో ఉండేటువంటి కొన్ని ఏవైతే నెగిటివ్ అని చెప్పి అన్నారో ఆ నెగిటివ్స్ ని కూడా రామ్ చరణ్ గారు ఆయన పర్ఫార్మెన్స్ తో ఆయన సునామీలా కొట్టుకుపోయేలా చేశారు. బట్ ఆ సీన్స్ ను కూడా ఆ నెగిటివ్ మచ్చలను కూడా ఉండకూడదని చిత్ర యూనిట్ ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు గారు భావించినట్టుగా తెలుస్తుంది. అందుకనే వాటిని కూడా ట్రిమ్ చేసి ఇది కంప్లీట్ గా ఒక యోధుడు ఒక వీరుడి కథ ఎలా ఉండాలో కంప్లీట్ గా ప్రతి ఒక్కళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా ఈ కథని మరింత తుది మెరుగులు దిద్ది తీసుకురాబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది.